ముఖ్య నాయకులకి, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా రైతులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. జిల్లా యంత్రాంగం ఇక్కడే ఉంది, వ్యవసాయ శాఖ మొత్తం ఇక్కడే ఉన్నారు, ఇరిగేషన్ శాఖ మొత్తం ఇక్కడే ఉంది. మేమందరం ఇక్కడికి వచ్చామంటే ఈరోజు ఈ జిల్లా భవిష్యత్తు మార్చాలని, పేదరికంలో ఉండే విజయనగరం జిల్లాని అన్ని జిల్లాలతో సమానంగా పైకి తీసుకొచ్చే వరకు ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. దిగినప్పటి నుంచి చూస్తున్నాను మీ ఉత్సాహం, మీ అభిమానం. నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను, అంత అభిమానం చూపిస్తున్నారు. ఈరోజు ఈ తోటపల్లి రిజర్వాయర్ వచ్చిన తర్వాత మీ కళ్ళలో ఆనందం కనపడుస్తూ ఉంది. మీ భవిష్యత్తు పైన మీ అందరికి కూడా ఒక భరోసా వస్తూ ఉంది. నేను అదే ఆలోచించాను. ఈ ప్రాజెక్టు ప్రారంభించింది 2003లో నేనే ఫౌండేషన్ వేశాను. 12 సంవత్సరాల పైన అయిపోయింది. తమిళ్లో ఒక పుష్కరం అయిపోయింది. మళ్ళీ నేనే వచ్చి ఇక్కడ ఇనాగరేట్ చేశానంటే ఇది కాంగ్రెస్ పార్టీ చూపించినటువంటి శ్రద్ధ. ఈ ప్రాజెక్ట్ నేను ఆ రోజు హామీ ఇచ్చాను. గ్రావిటీతో నీళ్లొచ్చే ప్రాజెక్టు, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు అభివృద్ధి అయ్యే ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్ట్ని 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని నేను ఆ రోజు ఫౌండేషన్ వేసినప్పుడు, పునాదులు వేసినప్పుడు నేనే చెప్పాను. కానీ 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన ఈ ప్రాజెక్టు పైన చిన్న చూపు చూశారు. కాంట్రాక్టుల కోసం, కమిషన్ల కోసం కక్కుర్తిపడ్డారు. ప్రాజెక్టు నిలిచిపోయింది. వీళ్ళు మాత్రం ఒక్కొక్కరు చూస్తే బాగా డబ్బులు సంపాదించుకొని బలిసిపోయారు. కానీ ఈ జిల్లా వాసులు మాత్రం బక్క చిక్కిపోయే పరిస్థితికి వచ్చింది. 12 సంవత్సరాలు, కనీసం 10 సంవత్సరాల కంటే ముందే ఈ ప్రాజెక్టు వచ్చుంటే మీ జీవితాల్లో ఎంత వెలుగొచ్చిందో ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఈ ప్రాజెక్టులో 2 జిల్లాలు, వెనుకబడిన జిల్లాలు, విజయనగరంలో 12 మండలాలు, 10 మండలాలు, శ్రీకాకుళంలో 7 మండలాలు, మొత్తం 17 మండలాలకి నీళ్లు వచ్చే ప్రాజెక్టు. మామూలుగా అయితే వేరే ప్రాజెక్టులు చాలా కష్టంగా ఉంటాయి. అలాంటిది సులభంగా నీళ్లు ఇచ్చే ప్రాజెక్టుని అశ్రద్ధ చేశారు. దానివల్ల ఇబ్బంది వచ్చింది. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి ఏదైనా ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రణాళిక పెట్టుకున్నానంటే అది మొదటిది తోటపల్లి ప్రాజెక్టు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి కారణం నేను ఫౌండేషన్ వేసినప్పుడు చాలా స్పష్టంగా ఒక నిర్దిష్టమైనటువంటి సమయం పెట్టాను. రెండవ పక్కన వీళ్ళు పూర్తి చేయకపోతే నాలో పట్టుదల పెరిగింది. అందుకే మీరు చూశారు 3-4 సార్లు వచ్చాను, అనేక సార్లు మీటింగ్లు పెట్టాను. ఇక్కడే రాత్రి కూడా ఇక్కడే పడుకున్నా. ఏదైతే ప్రాజెక్టు దగ్గరనే బస్సులో పడుకొని నేనంతా రాష్ట్రానికి ఒక సంకేతం ఇచ్చాను. ఒకవేళ ప్రాజెక్టు కానీ పూర్తి చేయకపోతే ఎవరిని వదిలిపెట్టను, గుర్తుపెట్టుకోమని ఒక సంకేతం ఇవ్వడం కోసమే ఇక్కడ వచ్చి పడుకున్నాను. అదే సందర్భంగా నేను అభినందిస్తున్న ఆఫీసర్ని, మా మంత్రి మొదలుకొని ఆఫీసర్లందరూ రాత్రింబగళ్ళు పరిగెత్తారు, బాగా కష్టపడ్డారు. మనందరి కల తోటపల్లి. ఆ తోటపల్లి కల నిజమైన వేళ ఈరోజు నాకు ఎంతో ఆనందం. మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నూతన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇనాగరేట్ చేసిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది తోటపల్లి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు ఒకటి ఆలోచిస్తున్నాను, ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి, ఒక పద్ధతి ప్రకారం పూర్తి చేయాలి. డిసెంబర్ లోపల 1,20,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం. పాత ఆయకట్టు అది ఒక 60,000 ఎకరాలు ఉంది, 64,000 ఎకరాలు ఉంది. దానికి కూడా నీళ్లు ఇవ్వడానికి అన్ని కార్యక్రమాలు చేపడతాం. నేను దీంతో తృప్తి పడడం లేదు.
నేను ఒకటి ఆలోచించాను. ఈరోజు రాష్ట్రంలో కరువు వస్తూ ఉంది, వరదలు వస్తున్నాయి, ఒకసారి వర్షం పడతా ఉంది, ఓసారి వర్షం పడడం లేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీనికోసం నేను ఆలోచించింది ఈరోజు రాష్ట్రంలో నదుల అనుసంధానం చేయాలని. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఈ రెండు జిల్లాల్లో ఒక పక్క వంశధార ఉంది, ఒక పక్క నాగావళి ఉంది. ఈ రెండు నదుల్లో వచ్చే నీళ్లు కానీ బాగా ఉపయోగించుకుంటే ఈ రెండు జిల్లాల్లో శాశ్వతంగా కరువు అనే మాట ఉండదు. అది యథార్థం. ఒకవేళ అప్పుడు కూడా మీకు ఇబ్బంది ఉంటే అవసరమైతే గోదావరి నీళ్లు లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా విశాఖపట్నం దగ్గరికి వస్తాయి. అక్కడ ఒక చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే ఆ నీళ్లు కూడా మనం ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. నేను అందుకనే ఆలోచిస్తున్నా, పూర్తిగా మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత, ఏవైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువులన్నీ పూడికలు తీసి, ఏవైతే రెండు నదులు ఉన్నాయో ఈ నదుల నుంచి నీళ్లు డైవర్ట్ చేసి అన్ని చెరువులు నింపడమే కాకుండా అవసరమైతే ఇంకా కొన్ని రిజర్వాయర్లు కట్టి ఈ జిల్లాని సస్యశ్యామలం చేసే బాధ్యత, నీటి ఎద్దడి లేకుండా చేసే కర్తవ్యాన్ని నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. నీళ్లుంటే రైతాంగం బంగారు పండించే పరిస్థితి ఉంది. ఈరోజు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ మంచితనం ఎంత మంచితనం అంటే 20-30 అడుగుల్లో నీళ్లున్నా ఒక మోటారు పెట్టుకొని ఆ నీళ్లు తీసుకోవడం లేదు. అవసరమైతే మీరంతా వేరే రాష్ట్రాలకి, వేరే ప్రాంతాలకి పనుల కోసం వెళుతున్నారు. మొన్నే మెడ్రాసులో ఒక యాక్సిడెంట్ జరిగితే అందులో చనిపోయింది ఎవరంటే ఈ విశాఖపట్నం, మన శ్రీకాకుళం, విజయనగర వాసులు. మీ మంచితనానికి ఇంకొక పక్కన చూస్తే మొన్నే గోదావరి పుష్కరాలు జరిగాయి. నేను ఒక పిలిపిచ్చాను మీకు, మనమందరం గోదావరి నదితో అనుసంధానం కావాలి, మీరందరూ రండి, దీన్ని జయప్రదం చేయమంటే ఎక్కువ సంఖ్యలో ఊర్లు కదిలి వచ్చిన ఏకైక జిల్లా ఈ విజయనగరం జిల్లా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను అడిగాను, మీ ఊర్లో ఎంతమంది వచ్చారు, ఇంకా ఎంతమంది రాలేదంటే ఎవ్వరు ఊర్లో ఉండడం లేదు, ఊరూరు కదిలి వచ్చామని గ్రామస్తులు చెప్పారంటే మీకు నా మీద ఒక మంచి పని మీద ఉండే శ్రద్ధ, దాని గురించి ఏమాత్రం ఆలోచన లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఈరోజు ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, రైతు ప్రభుత్వం. పేదవాళ్ళ కోసం మీరు ఆలోచించండి. మీరు ఎప్పుడు ఎవరు ఊహించుండరు, పేదవాళ్ళందరికీ పింఛన్లు ఇచ్చాం. 44 లక్షల పింఛన్లు, ఒక్కొక్క వ్యక్తికి 1000 రూపాయలు చొప్పున 200 రూపాయల పింఛన్ని 1000 రూపాయలు చేశాం. వికలాంగులకి 1500 రూపాయలు చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఒకప్పుడు 5 కేజీల బియ్యం, 4 కేజీల బియ్యం, ఈరోజు 5 కేజీలు చేశాం. ఏమాత్రం కూడా సీలింగ్ లేకుండా ఎంతమంది ఉంటే అంతమందికి బియ్యం ఇచ్చాం. మళ్ళీ రాబోయే రోజుల్లో అవసరమైతే అర్హులుండి రేషన్ కార్డు లేకపోతే వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇస్తానని హామీ ఇచ్చాను.